ఆసైనా ఊసైనా శ్వాసైనా నీ ధ్యాస. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చి చెప్పడం కన్నా ఆల్రెడీ మీరు వీడియో చూసే ఉంటాడు. స్టార్టింగ్ లో అయితే బ్లాక్ స్క్రీన్ వీడియో ఎడిటింగ్ అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది కదా. ఈ వీడియో మీరు కూడా ఎడిట్ చేసుకోవాలంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మీకు 100% ఈ వీడియో ఎడిటింగ్ అయితే మీకు నేర్పిస్తాను. సో అలానే దీనికి కావాల్సిన మెటీరియల్స్ మొత్తం డిస్క్రిప్షన్ లో అయితే నేను లింక్ ఇచ్చేస్తా, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోండి. స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో కావాల్సిన మెటీరియల్స్ మొత్తం ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటారో ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు లైక్ చేస్తే నాకు సపోర్ట్గా ఉంటుంది. ఇలాంటి మల్టిపుల్ వీడియోస్ మీకు ఇంకా మోర్ అప్డేట్స్ మీకు అప్డేట్ అయితే చేస్తాను. సో అందుకోసం ఈ వీడియో కింద ఉన్న లింక్స్ డౌన్లోడ్ చేసుకున్న ఒక్క లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు సపోర్ట్గా అయితే ఉంటుంది. సో ఇప్పటికే లేట్ అయిపోయింది, వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేయ ముందు ఒకటి చెప్పాలి ఏంటంటే, మీరు నాకు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ ఇన్స్టాగ్రామ్ లో అయితే మెసేజ్ అయితే చేయండి. సో ఇప్పటికైతే లేట్ అయిపోయింది, బాగానే చెప్పేసా. వీడియో స్టార్ట్ చేద్దాం మరి. ఓకే గైస్, మీరు ఫస్ట్ వన్ వచ్చేసి కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ప్లస్ ఐకాన్ అయితే కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ ఇచ్చుకుంటే మనకి ఇక్కడ 3 రేషియోస్ అయితే వస్తాయి. సో అందులో మనకి సంటోల్లో 9:16 రేషియో ఉంది కదా, దానిపైన ట్యాప్ ఇచ్చుకోండి. సో ట్యాప్ ఇచ్చుకున్న తర్వాత మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే, మీకు ఒక పిక్ అయితే ఇస్తాను, ఫ్లవర్స్ పిక్. సో ఫస్ట్ దాన్ని అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత సో మీరు వీడియో లెంత్ ఎంత కావాలనుకుంటున్నారో అంతవరకు దీని అయితే ఇలా ఫింగర్ పెట్టి స్క్రాల్ అయితే చేసుకోవాలి. సో నేనైతే ఒక 15 సెకండ్స్ పెట్టుకుంటున్నా. పెట్టేసుకుని పైన టిక్ మార్క్ ఇచ్చేసుకుంటున్నా. ఇచ్చేసి ఇలా ఫస్ట్కి వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత ఒకసారి పిక్ మీద ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ మనకి ప్యాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ ఈక్వల్ టు కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ ఇచ్చేసేయండి. ట్యాప్ ఇచ్చేసి ఇప్పుడు 2 ఫింగర్స్తోని ఈ పిక్ని అనేది కొంచెం జూమ్ అవుట్ చేసుకొని కొంచెం పైన ఇక్కడ లాస్ట్ కార్నర్లో రైట్ సైడ్లో అంటే ఇలా పెట్టి సెట్ చేసేయండి. ఇలా సెట్ చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసి ఇప్పుడు లేయర్స్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసి మీడియా పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే, మీకు ఒక వీడియో లింక్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో, అక్కడికి వెళ్ళేసి దాన్ని అయితే ఇక్కడ యాడ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ చూసుకోండి, అది ఒక బటల్ ఫైస్ అనమాట. సో దాన్ని ఇక్కడ యాడ్ చేసుకొని దీని అయితే ఫుల్ స్క్రీన్లోకి అయితే పెట్టేసుకోండి. ఇలా ఫుల్ స్క్రీన్లోకి పెట్టేసుకొని ఇక్కడ కిందికి స్క్రాల్ చేస్తే మనకి రైట్ సైడ్లో ఇక్కడ మనకి చూసుకోండి బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ ఇచ్చేసేయండి. ట్యాప్ ఇచ్చేసి మనకి ఇక్కడ కిందికి స్క్రాల్ చేస్తే స్క్రీన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. సో దాని మీద ట్యాప్ ఇచ్చేయగానే మనకి స్క్రీన్లోకి అయితే వచ్చేస్తుంది. ఒకసారి చూడండి, మనకి బటర్ఫ్లైలు అనేవి మనకి స్క్రీన్లో అయితే ఇలా స్క్రాల్ అయితే అవుతుంటాయి అన్నమాట. సో ఇలా అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు మళ్ళీ లేయర్స్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసి మీడియా పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసి ఇప్పుడు మళ్ళీ మీకు ఇంకొక వీడియో లింక్ అయితే ఇస్తాను. సో దాన్ని అయితే ఇక్కడ యాడ్ అయితే చేసుకోవాలి మీరు. సో ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ చూసుకోండి, మనకి ఇక్కడ చూసుకోండి, ఇదైతే ఈ కలర్స్ అన్నమాట. ఇది ఇక్కడ యాడ్ చేసేసుకోండి. దీన్ని యాడ్ చేసేసుకొని సేమ్ దీన్ని కూడా ఫుల్ స్క్రీన్లోకి అయితే పెట్టేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే, ఒక్కసారి ఆ వీడియో మీద ట్యాప్ ఇచ్చేసి కిందికి స్క్రాల్ చేస్తే మనకి బ్లెండింగ్ అనే ఆప్షన్ వస్తుంది. దాని మీద ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ మనకి ఫస్ట్ నుంచి థర్డ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేస్తే మనకి ఇక్కడ చూసుకొని ఒకసారి ప్లే చేసి చూడండి. సో మనకి ఇలా కలర్ఫుల్స్ అయితే వస్తుంటాయి అనమాట. సో బ్యాక్ సైడ్లో మనకి కలర్గా మనకి ఇలా స్క్రోల్ అయితే అవుతుంటాయి అనమాట. ఇప్పుడు ఓకేనా? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే, మళ్ళీ లేయర్స్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసి మీడియా పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసి ఇప్పుడు మీరైతే ఏదైతే ఫోటో యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క ఫోటోని అయితే ఇక్కడ యాడ్ అయితే చేసుకోండి. సో నేనైతే ఇక్కడ చూసుకోండి, ఈ ఫోటో అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ చూసుకోండి, ఈ ఫోటోని అయితే ఇక్కడ యాడ్ అయితే చేస్తున్నాను. యాడ్ చేసి ఇక్కడ కింద చూడండి, మనకి వీడియో లెంత్ ఎంత కావాలనుకుంటే అంతవరకు దీన్ని కూడా స్క్రోల్ అయితే చేసేసేయండి 15 సెకండ్స్ వరకు. చేసేసి పైన టిక్ మార్క్ ఇచ్చేసి ఫస్ట్కి వచ్చేసి మళ్ళీ ఫోటో మీద ట్యాప్ ఇచ్చేసి ఈ ఫోటో అనేది కరెక్ట్గా మనకి సెంటర్లో వచ్చేటట్టు ఇలా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి దీన్ని ఇట్లా మధ్యలో పెట్టినట్టు ఉండొద్దు అంటే ఏం చేయాలంటే, ఇక్కడ పక్కకి స్క్రోల్ చేస్తే క్రాపింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. క్రాపింగ్లోకి వెళ్ళేసి దీన్ని మాస్క్ అని ఉంది కదా, దాన్ని ఎనేబుల్ చేసేయండి. ఎనేబుల్ చేసి ఇక్కడ ఫెదర్ అని ఉంది కదా, సో దాన్ని వచ్చేసి మనము మొత్తం ఇంక్రీజ్ చేసేయండి 40% చేసేసి టిక్ మార్క్ వేయండి. చూసుకొని మనకి ఇప్పుడు ఆ ఫోటో అక్కడ పెట్టినట్టు కాకుండా
అందులోనే ఉన్నట్టు కనిపిస్తుంది. వచ్చేసి తర్వాత మళ్ళీ ఫోటో పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ మనకి ఒపాసిటీ ఉంది కదా, దాంట్లోకి వచ్చేసి కొంచెం ఒపాసిటీ అనేది తగ్గించండి. సో తగ్గిస్తే మనకి అందులో కరెక్ట్గా సెట్ అయితే అవుతుంది. ఒక 84 సెకండ్స్ అయితే 84 అయితే తగ్గించండి. తగ్గించేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ ఒక లిరిక్ అనేది యాడ్ అయితే చేసుకోవాలి. సో మీకు మీ ఇష్టం వచ్చిన లిరిక్ అయితే సరే యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఒక లిరిక్ ఇస్తాను, మీకు కావాలంటే ఆ లిరిక్ అయితే ఇక్కడ యాడ్ అయితే చేసుకోండి. లేయర్స్ పైన ట్యాప్ ఇచ్చేసి మీడియా పైన ట్యాప్ ఇచ్చేసి మీకు అయితే లిరిక్ ఇస్తాను చెప్పాను కదా, ఆ లిరిక్ని అయితే ఇక్కడైతే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకోండి లిరిక్ అయితే వచ్చేసింది కదా స్క్రీన్ పైకి. సో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ కింద అయితే ఇలా పెట్టండి. పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కూడా సేమ్ ఇక్కడ పక్కకి స్క్రాల్ చేస్తే మనకి బ్లెండింగ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. దాంట్లోకి వెళ్ళేసి సేమ్ దీన్ని కూడా స్క్రీన్లోకి అయితే పెట్టేసుకోండి. సో స్క్రీన్లో పెట్టేసుకుంటే ఎట్లా అంటే మనకి అక్కడ మనకి కరెక్ట్ పొజిషన్లోకి అయితే వచ్చేస్తుంది. చూసుకోండి ఇలా అయితే వచ్చేసింది కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ లేయర్స్ పైన ట్యాప్ చేయండి. సో ఇంకొక వీడియో లింక్ అయితే ఫ్లవర్స్ లింక్ ఉంటుంది అనమాట, మనకి డాట్స్ లవ్ సింబల్స్ ఉంటాయి. సో ఆ వీడియోని అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. మీడియా పైన ట్యాప్ ఇచ్చేసేయండి. ట్యాప్ ఇచ్చేసి మీరు ఇప్పుడు ఆ వీడియోని అయితే ఇక్కడ యాడ్ చేసుకొని, సో ఆ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని మీరు ఆల్ మెటీరియల్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చూసుకొని ఇది కూడా వచ్చేసిన తర్వాత సేమ్ దీన్ని కూడా ఫుల్ స్క్రీన్లోకి అయితే పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత చూసుకొని మనకి స్క్రీన్ మొత్తం బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కాబట్టి మళ్ళీ ఒకసారి వీడియో పైన ట్యాప్ ఇచ్చేసి ఆ పక్కకి స్క్రాల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాంట్లోకి వెళ్ళేసి దీన్ని స్క్రీన్లోకి అయితే పెట్టేసేయండి. సో ఇక్కడ చూసుకొని స్క్రీన్లో పెట్టగానే మనకి ఫ్లవర్స్ అనేవి వచ్చేసాయి. ఇక్కడ చూసుకొని మనకి స్క్రీన్ పైకి అయితే వచ్చేసాయి. సో ఇప్పుడు చూసుకొని మనకి వచ్చేసినాయి కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మనకి వీడియోకి ఒక బార్డర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో మళ్ళీ ఏం చేస్తారంటే లేయర్స్ పైన ట్యాప్ చేయండి, మీడియా పైన ట్యాప్ ఇచ్చేసేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మీరు ఒక వీడియోకి ఒక బార్డర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో బార్డర్ యాడ్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ టచ్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో ఇక మీకు బార్డర్ లింక్ కూడా ఇస్తాను. సో దాన్ని కూడా ఇక్కడ ఫుల్ స్క్రీన్లోకి పెట్టేసుకోండి. ఫుల్ స్క్రీన్లోకి పెట్టేసుకుంటే మనకి బార్డర్ అనేది కరెక్ట్గా మనకి ఫుల్ స్క్రీన్లో పెట్టుకుంటే ఇక్కడ చూడండి మెల్లిగా ఆ ఫోటో పైన ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ యారో మార్క్ పట్టుకొని సో కొంచెం పెద్ద ఎలా చేయండి. చేస్తే మనకి కరెక్ట్ ఫుల్ స్క్రీన్లోకి అయితే వచ్చేస్తుంది. మనకి సైడ్ బార్డర్ కూడా యాడ్ అయితే అయిపోతుంది. సో మనకి ఆల్మోస్ట్ వీడియో అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో మనకి వీడియో ఒక్కసారి ఎలా వచ్చిందో ఒకసారి ప్లే చేసి చూద్దాము. ఫుల్ సాంగ్తో అయితే ప్లే అయితే చేస్తలేను, ఎందుకంటే మనకి కాపీరైట్ ఇష్యూస్ అయితే వస్తాయి కాబట్టి. సో మనకి వీడియో అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఎలా సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ చూసుకొని మనకి షేర్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ ఇచ్చేసేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ రిజిస్ట్రేషన్ వచ్చేసి ఫుల్ హెచ్డి 180pm పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఫ్రేమ్ రేట్ వచ్చేసి 30 ఫ్రేమ్స్ పెట్టేసుకున్న తర్వాత మనకి ఎక్స్పోర్ట్ బటన్ అయితే కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ ఇచ్చేసేయండి. మనకి వీడియో ఆటోమేటికల్గా ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది. సో ఇది ఫుల్ కాగానే. సో గైస్ వీడియో చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది కదా. సో మీకు వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అలానే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.